నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక రోడ్ల మీద ఎక్కువగా తిరిగేటోళ్ళకు ఉపయోగపడే ముఖ్యమైన వార్త ఇది అది కూడా 4-వీలర్స్లో కార్లలో ఎవరైతే తిరుగుతారో వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇది చాలా ఉపయోగపడుతుంది ఇదేం వార్త అని అనుకోకుండ్రి ఎందుకంటే మన జేబులు గుల్ల అవుతా ఉన్నాయి దేనికి ఎప్పుడన్నా మనం హైవేల మీద పోతా ఉంటే టోల్ గేట్లకి కట్టే డబ్బులు ప్రతి 60 కిలోమీటర్లకు ఒక టోల్ గేట్ పెట్టి విపరీతంగా దోసుకుంటున్నారు ఈ కాంట్రాక్టర్లు అసలు ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదు అని చెప్పి మనం తిట్టుకుంటూ ఉంటాం కదా సో దానికి కొంత ఉపశమనం లభించిందని చెప్పొచ్చు చిన్నగా రెమెడీ దొరికిందని చెప్పొచ్చు ఇది మళ్ళా ఓన్లీ ఫర్ నాన్ కమర్షియల్ వెహికల్స్ పర్సనల్ వెహికల్స్ అది కూడా జీపు కారు చిన్న మినీ వ్యాను ఇట్లాంటివి మాత్రమే ఇది కమర్షియల్ వెహికల్స్కి వర్తించదు ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఈ ఫాస్ట్ ట్యాగ్ అనేది మనందరికీ ఎరక ఈ ఫాస్ట్ ట్యాగ్ ద్వారా గతంలోనేమో మనం పైసలు కట్టి అక్కడ టోల్ని దాటేటోళ్ళం కానీ ఇప్పుడు ఆ టోల్ గేట్ని దాటాలంటే ఫాస్ట్ ట్యాగ్స్ పెట్టుకున్నాం కొంత స్పీడప్ చేసిర్రు అంతకంటే ముందు పైసలు కట్టిన ప్రతిసారి ఆ టికెట్ ఇచ్చే వరకు టైం బట్టి వెనకాల వెహికల్స్ అన్ని టైం పడతా ఉందని చెప్పి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఏం ఆలోచించారంటే ఇక కొంత స్పీడ్గా ఉండాలని చెప్పి ఫాస్ట్ ట్యాగ్ అని పెట్టి స్టిక్కర్లు ఇచ్చారు అందరం కూడా అందులో యాప్లో ఫిల్ చేసుకుంటున్నాం అమౌంట్ అది దాని ప్రకారంగా పాస్ చేస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు అది కొంత సెకండ్లలో అయిపోయింది అది కూడా కొంత భారం అనిపించింది ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ ఉంటే ఒక రేటు ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే పైసలు కట్టాలంటే ఇంకో 20 రూపాయలు ఎక్కువనే కట్టి పోతా ఉన్నాం సో ఇప్పుడు ఇంకొక సొల్యూషన్ ఏమొచ్చిందంటే ఇక్కడ నితిన్ గడ్కరీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ ఏం చెప్పిండంటే ఇవాళ తను ట్వీట్ చేసిండు తన ఎక్స్లో ఇది ఒకసారి చూడండి ఇది ఒక పాస్ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు యాన్యువల్ పాస్ 3000 రూపాయలు కడితే ఒక 200 సార్లు 200 టైమ్స్ నువ్వు టోల్ గేట్ దాటొచ్చు ఫ్రీగా లేదా 1 ఇయర్ వరకు ఫ్రీగా పాస్ చేయొచ్చు అంటే 200 లోపన్నా అయినా సరే కానీ 1 ఇయర్ వరకు పనిచేస్తుంది అది ఫర్ సపోజ్ నేను 200 తిరగరు కదన్నా నేను ఖాళీ 100 తిరుగుతుండొచ్చు లేదా 150 తిరుగుతుండొచ్చు 150 టోల్ గేట్ దాటుతుండొచ్చు సంవత్సరం మొత్తంలో అనుకుంటే ఒకవేళ సంవత్సరం అయ్యేదాకా కూడా వర్తిస్తుంది అది ఐదర్ సంవత్సరం వరకు పనిచేస్తుంది 1 ఇయర్ వరకు పనిచేస్తుంది లేదా 200 పాస్ ఒకవేళ పాసింగ్ 200 అయిపోయినాయి అనుకో ఇన్ కేస్ 6 మంత్స్లో కూడా అయిపోతుంది కానీ అది లెక్కేస్తే ఒకసారి చూడండి నిజంగా ఉపయోగపడే వార్తనే ఇది ఇక ఇది సెంట్రల్ మినిస్టర్ ఇప్పుడు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తానంటే 15 ఆగస్టు నుంచి ఈ 15th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతా ఉన్నది ఇది In a transformative step towards hassle-free highway travel, we are introducing a fast-tag-based annual pass priced at 3,000 rupees, effective from 15th August 2025, valid for 1 year from the date of activation or up to 200 trips. ఇది అర్థం చేసుకోండి ఒకవేళ యాక్టివేట్ అయినప్పటి నుంచి 15 ఆగస్టులో ఒకవేళ మనం తీసుకుంటే మళ్ళీ 15 ఆగస్టు దాకా పనిచేస్తుంది ఒకవేళ 200 సార్లు తిరిగితే మొదలు అయిపోతుంది టోల్ గేట్లు దాటడం నేను చెప్పేది గేట్ కార్డు కోతాం కదా మనము ఆ గేట్ దాటడం ఫ్రీగా దాటే అవకాశం పైగా ఇక అమౌంట్ ఎంత వేరియేషన్ ఉంటుందో కూడా చూసే ప్రయత్నం చేద్దాం అయితే విచ్ ఎవర్ కమ్స్ ఫస్ట్ దిస్ పాసెస్ ఈస్ డిజిగ్నేటెడ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ నాన్ కమర్షియల్ ప్రైవేట్ వెహికల్స్ సచ్ యాజ్ కార్ జీప్స్ అండ్ వ్యాన్స్ ఇది ఉపయోగపడుతుంది డెఫినెట్గా ప్రైవేట్ పర్సనల్ వెహికల్స్ ఉన్న వాళ్ళకి రైతులకి చాలామందికి ఉంటాయి ఎందుకంటే కూరగాయలు తీసుకుపోవాలన్నా రావాలన్నా ఒక ట్యాక్స్ ప్లేట్స్కి మాత్రం పనిచేయదు ఇంకా దానిపైన క్లారిటీ రావాలి మరి ట్యాక్సీ ప్లేట్స్ ఉంటాయి వాళ్ళకు కూడా ఇవ్వాల్సి ఉండే లెక్కకైతే నిజంగా చెప్పాలంటే చిన్నగా వెహికల్స్ తీసుకొని ఆ డ్రైవర్లు అసలే గిరాకీలు లేక బాధలు పడతా ఉంటాయి ఇక పైగా ఈ టోల్ బాధలు ఎక్కువైతాయి కొంతమంది అంటే ఎవరైతే ఆ కిరాయికి తీసుకుంటారో వాళ్ళు కడతారు అది వేరే కొంతమంది వీళ్ళ మీద ఎత్తేస్తారు లేలే టోల్ గేట్లని మీరే చూసుకోవాలని చెప్పి ఆ రేట్ ఏదో ఒకటి మాట్లాడుకుంటారు ఇక అప్పుడు వీళ్ళకే భారం అవుతుంది సో వాళ్ళకు కూడా కొంత ఫ్రీ చేస్తే బాగుండేది అంటే ఇదే ఇట్లాంటిది ఒక పాస్ ఇచ్చి ఉంటే బాగుంటుంది లేదా కొంచెం అమౌంట్ అటు ఇటుగా పెట్టి ఇంకా ఏదన్నా ఇదే అమౌంట్లన ఏదైనా ఎక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా కొంత వెసులుబాటు ఇస్తే ఆ చిన్న కుటుంబాలు కాబట్టి ఆ డ్రైవర్ల జీవితాలు కూడా బాగుపడాలి కాబట్టి వాళ్ళ కోసం కూడా అదొకసారి కుదిరితే అది ప్రయత్నం చేసి ఉంటే బాగుండు దానికి ఏమన్నా విధానాలు వస్తే చెప్తా సో ద యాన్యువల్ పాస్ విల్ బి ఎనేబుల్ సీమ్లెస్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ట్రావెల్ అక్రాస్ నేషనల్ హైవేస్ త్రూ అవుట్ ద కంట్రీ ఇది మళ్ళీ ఎక్కడ మన తెలంగాణలోనా మన ఏపీలోనా అంటే కాదు బయటకు ఎక్కడ పోయినా సరే ఇది ఎక్కువగా టూర్లు బయటలకు పనిచేస్తుంది పర్సనల్ కార్లల్లో దేశమంతా తిరుగుతారు చూడు వాళ్ళకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది అయితే ఇక్కడ a dedicated link for activation and renewal will soon be made available on the Rajmarg Yatra app as well as on the official websites of NHAI and MORTH. ఇది రాజ్మార్గ్ యాత్ర అని యాప్ ఉంది కదా ఆ యాప్ ద్వారా పనిచేస్తుందని చెప్తూ దిస్ పాలసీ అడ్రసెస్ లాంగ్ స్టాండింగ్ concerns regarding toll plazas located within a 60 km range and simplifies toll payments through
a single affordable transaction by reducing wait times, easing congestion and minimizing disputes at toll plazas. The annual pass aims to deliver a faster and smoother travel experience for millions of private vehicle owners అంటూ ఈ నితిన్ గడ్కరీ చేసినటువంటి ఈ ట్వీట్. అయితే ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తా, ఈ లెక్కతో మనకు ఆ పాస్ పనికొస్తుందా చెప్పొచ్చు. ఫర్ సపోజ్ ప్రతి 60 కిలోమీటర్లకి ఒక టోల్ గేట్ వస్తుంది కొంత ఇంచుమించుగా. సో 60 కిలోమీటర్లకు ఒక టోల్ గేట్ అంటే అక్కడ పోయిన ప్రతిసారి ఒక 100 రూపాయలు వేసుకుందాం. నేను యావరేజ్ చెప్తా ఉన్నా, కొంత ఎక్కువ తక్కువ ఉంటుంది, 80 ఉంటుంది, 90 ఉంటుంది, 60 ఉంటుంది, 70 ఉంటుంది. ఫర్ సపోజ్ 100 వేసుకొని చూస్తే ఫర్ సపోజ్ ఇక్కడ ఇగో ఎంత 200 సార్లు తిరగవచ్చు మనం ఇప్పుడు వీళ్ళు ఇచ్చే పాస్తోని. దేంతో? 3000 రూపాయలతో, ఈ 3000 రూపీస్తో. ఫర్ సపోజ్ ఇప్పుడు సో ఇక్కడ 3000 రూపాయలకి ఇక్కడ మనం ఫర్ సపోజ్ ఇక్కడ 200 ట్రిప్స్ వేస్తే ఎన్ని రూపాయలకు వస్తుందంటే ఒక్కొక్క ట్రిప్ 15 రూపాయలకు పడుతుంది అంతే. మనం మామూలుగా అయితే ఇది 80 రూపాయల, 90 రూపాయల రకరకాల పేమెంట్స్ ఉంటాయి ఒక్కో చోట ఒక్కో దగ్గర. సో ఆ ప్రకారంగా చూస్తే ఫర్ సపోజ్ మనం ఇదే 100 రూపాయలు పెట్టి 200 ట్రిప్పులు తిరగాలంటే 20,000 రూపాయలు అవుతాయి. చూడండి, ఇది 20,000 రూపాయలు అవుతాయి. 20,000 రూపాయలకు బదులుగా వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ 3,000 రూపాయలు కట్టండి, ఇదే 200 ట్రిప్పులు ఫ్రీగా తిరగండి, అప్పుడు మీకు 15 రూపాయలు కూడా పడదు, తక్కువ పడుతుంది అని చెప్తూ ఇది కొంత రెగ్యులర్గా తిరిగే వాళ్ళకు ఉపయోగపడుతుంది. పైగా ఇక పర్సనల్ వెహికల్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది. బట్ కమర్షియల్ వెహికల్స్ వాళ్ళ కోసం కూడా ఇట్లాంటిది ఒక పాస్ ఇస్తే బెటర్. లేదా ట్యాక్సీ ఓనర్ల కోసం, ట్యాక్సీ డ్రైవర్ల కోసం ఆలోచిస్తే ఇంకా బెటర్. ఎందుకంటే ఈ దోపిడీ మామూలు దోపిడీ కాదు. టోల్ దోపిడీని చూస్తే ఆ టోల్ బాధుడు అని ప్రతిసారి పత్రికల్లో రాస్తూ ఉంటారు. సో మామూలుగా ఉండదు. సో అందుకే వాళ్ళకి కూడా ఆలోచించి ఏమన్నా తగ్గిస్తే బెటర్ అవుతుందని చెప్పి మన అభిప్రాయం. సో ద యాన్యువల్ పాస్ విల్ బి ఎనేబుల్ సీమ్లెస్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ట్రావెల్ అక్రాస్ నేషనల్ హైవేస్ త్రూ అవుట్ ద కంట్రీ. ఇది మళ్ళీ ఎక్కడ మన తెలంగాణలోనా మన ఏపీలోనా అంటే కాదు, బయటకు ఎక్కడ పోయినా సరే. ఇది ఎక్కువగా టూర్లు బయటలకు పనిచేస్తుంది. పర్సనల్ కార్లల్లో దేశమంతా తిరుగుతారు చూడు, వాళ్ళకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఏ డెడికేటెడ్ లింక్ ఫర్ యాక్టివేషన్ అండ్ రెన్యువల్ will soon be made available on the Rajmarg Yatra app as well as on the official websites of NHAI and MORTH. ఇది రాజ్మార్గ్ యాత్ర అని యాప్ ఉంది కదా, ఆ యాప్ ద్వారా పనిచేస్తుందని చెప్తూ దిస్ పాలసీ అడ్రసెస్ లాంగ్ స్టాండింగ్ concerns regarding toll plazas located within a 60 kilometer range and simplifies toll payments through a single affordable transaction by reducing wait times, easing congestion and minimizing disputes at toll plazas. The annual pass aims to deliver a faster and smoother travel experience for millions of private vehicle owners అంటూ ఈ నితిన్ గడ్కరీ చేసినటువంటి ఈ ట్వీట్.